प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन गृहीतं पुराणं मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अंबा त्वाम् अनुसंदतामि भगवद्गीते भगवद्वेषिणीम् ప్రథమ అధ్యాయం ప్రారంభించి మనం 37 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 38 నుండి కొనసాగిద్దాం. ముందుగా మనం రోజు చెప్పుకునే శ్లోకం ఏంటది? విజ్ఞాన యోగంలో 27వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. ఎవరైతే ద్వంద్వమోహాలను దాటుతారో వాళ్ళు నన్ను దృఢంగా భజించగలరు. దృఢంగా భజిస్తేనే మోక్షం కలిగేది. మనం పునరపి జననం పునరపి మరణం లేకుండా కదా. సో నాకు ఈ శ్లోకం గీతా సారం అనిపించింది. అందుకోసం ప్రతిరోజు ముందు ఇది చదువుతూ ఉంటాను. మనం చేసుకున్న గత పాపాలన్నీ కూడాను ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. జనాలు చేసే పాపాలు పుణ్యకర్మలు చేసి తొలగించుకోవాలి. తే ద్వంద్వమోహ నిర్ముక్త. దానివల్ల ద్వంద్వమోహాలు తొలగిపోతాయి. ఏమిటి ద్వంద్వాలు? చాలా ఉన్నాయి. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, నువ్వు నేను వేరనే భావాలు, ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. వీటి ఆ ద్వంద్వ భావాలు దూరం అవుతాయి. దేనివల్ల? పుణ్యకర్మలు చేసి పాపాన్ని పోగొట్టుకున్నందువల్ల. ఏమిటయ్యా పుణ్యకర్మలు? ఏమిటి పుణ్యకర్మలు? కాళిదాసు చెప్పాడు ఒకే వాక్యంలో చక్కగా. ఏమిటది చెప్పండి. సరిగ్గా చెప్పాలి. పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన. మనకు ఎవరన్నా బాధల్లో ఉన్నారని తెలిస్తే, మరీ ముఖ్యంగా మన రక్త సంబంధీకుల బాధలు మనకు తెలుస్తాయి కదా. దగ్గరగా కబుర్లు వస్తాయి. వాళ్ళు అడగకుండానే మనం సహాయం చేయాలి. అది పుణ్యం. అర్థమైందా? ఆ పుణ్యం చేసుకున్నందువల్ల పాపాలన్నీ తొలగిపోతాయి, గత జన్మ పాపాలు కూడా. అప్పుడే మనం భగవంతుని దృఢంగా భజించుకుంటాము. అప్పుడే మోక్షం కలుగుతుంది. ఇక మనం ఇవాళ 38, 39 శ్లోకాలు చెప్పుకుందాం. యజ్ఞప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథన్న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, కులక్షయం వల్ల ఏమవుతుందో, మిత్రద్రోహం వల్ల ఏమవుతుందో ఇదిగో వీళ్ళందరికీ, నా ఎదురుగుండా ఉన్న వాళ్ళకి తెలియటం లేదయ్యా. కులనాశనం వల్ల జరిగే నష్టాలు మనకు తెలుసు కదా. మనం ఎందుకు మన కులాన్ని నాశనం చేసుకోవాలి? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మేనశ్చ కులం కృష్ణం అధర్మో అభివచ్యుత. కులక్షయం వల్ల సనాతనమైన ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి. ధర్మం అంతరించినప్పుడు కులంలో పాపం వ్యాపిస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాషు వా స్నేయ జాయతే వర్ణశంకర. ఓ కృష్ణ, ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతారు కదా, స్త్రీలు మిగిలిపోతారు. వాళ్ళు వర్ణసాంకర్యం చేస్తారు. దానివల్ల కులం భ్రష్టమైపోతుందయ్యా. ఇవన్నీ తెలిసి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటావు అని అడుగుతున్నాడు కృష్ణుడు. రేపు మనం 42వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.